మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. కేసు సంఖ్య కొత్త నిబంధన 48 మనం కలిపి చదువుకున్నాము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుప్రభువు మరణించి సమాధి చేయబడి 3 దినాలు తిరిగి లేచి ఒక 40 రోజులు శిష్యులు కల్పించిన తర్వాత నేను తండ్రి గారికి వెళ్తున్నాను. నాలో సర్వమానవుడికి పాప క్షమాపణ, పాపం మీద చేయము, దీన్ని మీరు సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అని చెప్పారు. ఈ మాట మనకు కూడా పనికి వస్తుంది. మన సంఘం కూడా క్రీస్తుకు శిష్యులైన త్రోవలో నడుస్తున్నాం. అఫ్కోర్స్ ఈ ఆలోచన మీరు కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. శిష్యులకు ఇచ్చిన మాట మనకు కూడా వర్తిస్తుంది. రక్షణ పొందిన మనని సువార్త చెప్పమంటున్నాడు. ఎంత ప్లేన్ ఉంది. సర్వలోకానికి వెళ్ళి చెప్పమంటున్నాడు. అట్లీస్ట్ మనము మన ఇంట్లో వాళ్ళకి రక్షణ లేని వాళ్ళకి సువార్త చెప్పడం మొదలుపెట్టాము. ప్రాక్టికల్గా సువార్త చెప్పాలంటే సువార్త యొక్క అవగాహన, దానిలో అది ఎందుకు మంచి మాట మొట్టమొదటిగా నీకు అర్థమైంది. నువ్వు సువార్త మర్మాన్ని అర్థం చేసుకోకుండా కరపత్రాలు పట్టుకొని మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులో గొడవ పడతా, అన్యాయం లెక్కలు చిక్కుకొని అలా ఉంటే చెప్పకపోవడం కొన్ని డ్యామేజ్ అవుతుంది. ఏం సువార్త చెప్పేది? సో సువార్త చెప్తానికి ఆ సువార్త నీలో సకల లోకంలో ఫలిస్తుందని చెప్తున్నాను. నీలో ఫలిస్తుందా? ఫస్ట్ నాలో నేను సువార్త చెప్పాలంటే మొట్టమొదటిగా అది నాకు మంచి మాట అయి ఉండాలి. ఆ అవగాహన ఫస్ట్ రావాలి. అనుకుని ఆరంభం చేసేటప్పుడు అర్థమవుతుందా నీకు అని కొంత అర్థం సువార్త గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు సువార్త చెప్పటం, సువార్త ఎప్పుడన్నా వేరే వాళ్ళకి ప్రభువు గురించి చెప్పావా? సర్వలోకానికి అది పెద్ద మాట అస్సలు ఒక మనిషి కాదు. సువార్తను కట్టలే చెప్పావు. లేఖనాలు చాలా మాటలు ఉంటాయి. నిదానం దాని దగ్గరికి వస్తాం. అసలు ఫస్ట్ సువార్త నేను చెప్పాలి అని నీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా? అసలు అరే చెప్పడు జీవితం ఎప్పుడైనా కలిసి ఈ మాట చెప్పాలి అనే స్పిరిట్, సువార్త చెప్పాలి అనిపిస్తున్న జీవం కలిగిన ఆత్మ నీకు పనిచేస్తా ఉందా? నీ బంధువులకు కానీ, రక్షణ లేని నీ తల్లిదండ్రులకు కానీ, భర్తకు కానీ, భార్యకు కానీ, ఫ్రెండ్స్ కానీ సువార్త నేను చెప్పాలి అనే లైఫ్ని డెవలప్ చేసుకుంటాను. సువార్త నేను చెప్పాలి అనే ఆలోచన నేను ఆనందిస్తాను. నాకు డెవలప్ చేసుకుంటున్నాను. ఈ ఫారిన్ వరల్డ్లో ఎవరి వాళ్ళు ఆలోచన పర్టికులర్గా మన దేశం పరిస్థితి చూస్తే క్రీస్తును అంగీకరించిన వారి సంఖ్య తక్కువ. అంగీకరించిన క్రీస్తు సువార్త యొక్క పూర్తి మాధుర్యాన్ని పొందకుండా అజ్ఞానంగా ఉంటున్న వారి సంఖ్య. ఆ తర్వాత ఊరిని సువార్త చెప్తే వినేవాళ్ళే అసలు వింటారా అన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేను సువార్త చెప్పమన్నాడు నన్ను సర్వలోకానికి వెళ్ళి. ఒక్కడికన్నా నోరు తెలిసి ఉన్నది రామ ఆనందం అవుతుంది ఈ మాటలుగా చెప్పు. క్రీస్తులో దొరికేసి బాగు పెడతాడు అని చెప్పొద్దని కదా. ఆ సువార్త కాదు. అక్కడితో ఆగిపోయామనుకో వాళ్ళ సోలు మారిపోయింది. బాగు చేస్తాడని ఆరోగ్యమిస్తాడు. బట్ సువార్త చెప్పావా? ప్రాక్టికల్ సువార్త చెప్పేటప్పుడు ఏ పరిస్థితులు వస్తాయి? మా రామ ప్రార్థన పోతాం అని తీసుకుపోవటం, ఒక ప్రార్థన అంతే మాట. ఇది తర్వాత అసలు చెప్పుకున్నాం. చాలా మంది ప్రార్థన పోతాం, చాలా మంది చచ్చిపోతాం. మంచి ఆలోచన వస్తుందా? ఇదే స్టార్టింగ్లో ఓకే ఆ మనిషిని విధానం చెప్పాలని అసలు చెప్పావా? అసలు మాట
యేసు ప్రభువు సువార్త చెప్పమంటే నేను ఆరోగ్యం ఇస్తాను చెప్పాను అని చెప్పాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక మనిషికి ప్రభువుని గురించి చెప్పాలంటే నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే అసలు ఆలోచనే రాదు, భయపడదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇప్పాల్సిన నోరు కూడా ప్రభు గురించి చెప్పుకొని అటు వెళ్ళిపోతాం. అంటే నీకు అయిపోతాం. చాలా మంది వీరు ప్రభువును నమ్ముకొని ప్రత్యేకంగా జీవిస్తున్నారనే గ్రహింపు అన్ని జనులకు లేనంతగా తెలిసిపోయి వార్తలు ఉండటం వాళ్ళకి చాలా మంది వాళ్ళు ఏమంటారంటే మతం పూచుకున్నట్టుగా వాళ్ళు జరిగింది. అది ఇప్పుడు మార్పు. ఈ ముద్ర పోవాలని అంటే ఫస్ట్ సువార్త వీడియో పని, దానికి తగిన ప్రిపరేషన్ బేస్ డెవలప్ చేసుకుంటున్నావా అంటే నేను చూడను, కానీ నువ్వు చెప్పిన మాట వాళ్ళకి సీరియస్గా ఎలా నీ బతుకు చూస్తారు. ఇప్పుడు అన్నాళ్ళు ఊర్లో ఉన్నాళ్ళు సువార్త చెప్పాలంటే బతుకు చూడకూడదు, ఊరిని వింటారు. నువ్వు సువార్త చెప్తూ మళ్ళా అన్యాయమైన పరిస్థితులు ఇలా చేస్తా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు అనుకో, కొంచెం డ్యామేజ్ అయిపోతుంది. సువార్త చెప్పటానికి కావలసిన ప్రవర్తన నిదానంగా డెవలప్ చేసుకోవడం, ఆ పేర్లగానే చెప్పడం అనేది మంచిది. సువార్తకి ప్రవర్తన డెవలప్ చేసుకోవడానికి ఈ బలలో పాల్గొని ఉండటం, ప్రవర్తన గురించిన వాక్యాలు వింటాం, క్రీస్తు స్వార్థంలోకి ఎదగాలని ప్రయాసపడటం, ఇవన్నీ కూడా క్రీస్తు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక 10 మంది ఉన్నారు, దాంట్లో నువ్వు ఒక్కడే ఎప్పుడైనా మోదెత్తావా అంటే ఎత్తవలసిన సమయం వస్తుంది. ఏంటంటే నువ్వు బైబిల్ పట్టుకున్నావు ఏంటి అన్నాడు. అక్కడ అందరూ అఫిషియల్సే, నీతో పాటు పనిచేసే వాళ్ళని ఏమని చెప్పగలను. ఒక ప్రయాణం చేస్తున్నావు, నీతో వాళ్ళు వ్యాన్ మాట్లాడారు, ఎడవ తీసుకెళ్తాను, నువ్వు ఒక్కడవే రక్షణ పొందిన వాడు, వెంటనే ఆన్ చేయకు సినిమా పాటలు. ఇప్పుడు ఏం చేస్తావు? అట్లీస్ట్ ట్రబుల్ వస్తుందో లోపల, ఏంటి ఈ సినిమా పాట ఏదో ఎరుకోబోయాను ఏంటి, ఎట్లా చెప్పాలా, ఎలా చెప్పాలి, ఎలాగ ప్రభా 5 ఉన్నారు ఒకరినే నేను చెప్పానంటేనా మళ్ళా వాళ్ళ సింహం వాళ్ళే గర్జించి నాకు సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు నోరెత్తావా? బాబు నమ్ముతున్నాను కొంచెం సౌండ్ కలిగి నాకు ఇష్టం ఉంది ఆపేసి సువార్త, ఆ ఫ్లేవర్ ఎవరు సువాసన, ఇలాంటి ఎప్పుడు కూడా మీ లైఫ్లో రాలేదా? లేకపోతే వచ్చినా కూడా ట్రబుల్ కూడా లేకుండా అట్లా ఏంటో ఈ లోకమాన్యతగా మన పని చూసుకొని వచ్చారు. సువార్త చెప్పండి. నువ్వు చెప్పవలసిన వారికి నువ్వు చెప్పకపోతే వాళ్ళు వినకుండా సరిపోతారు. నోరు తెలిసి ఒక్క మాట నాకు చెప్పండి. ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఆల్రెడీ ఆరుగురు చెప్పారుగా, బయటకు చెబుతున్నారుగా, మళ్ళీ నువ్వు వచ్చేది అది వింటలేదా? పొద్దురు గోడ పెడతాను. ఎలా అనిపిస్తుంది ఈ మాట వింటే? నేనేం చెప్తున్నాను ఉంటాను, అయిపోయింది, అసలు నా వల్ల అవుతుంది అట్లా అంటున్నావా? లేదు, ఆ మాధుర్యాన్ని నేను భరించి నా జీవితంలో పొందింది ఇది ముందు చెప్పేది వినను. నీ ఇష్టం డెసిషన్ తీసుకోవాలా లేదని నీ ఇష్టం. నేను మాట చెప్తున్నాను. నీవు పుట్టిన సంతతిలో ఫస్ట్ ప్రారంభం చేయి. బాబా ఈ సువార్త చెప్పడానికి నాకు అవకాశం కల్పించు, ఆత్మని ప్రార్థన చేసు. సువార్త చెప్పడానికి మనం రక్షణ పొందేది ఈ భూమి మీద ప్రభువు చేత ఉంచబడ్డాం. ప్రభు మన పట్ల కలిగి ఉన్న చిత్తములో అది ముఖ్యమైన చిత్తం. ఆయన ఇచ్చిన పనిలో ఒక ముఖ్యమైన పని అది. ఆ పని చేస్తానికి నీవు మనసు కలిగిన వాళ్ళు. పౌలు చెప్తున్నాడు తిమోతితో, మన లేఖనాలు ఎప్పుడు చదివేసి పౌలు తిమోతి చెప్తున్నాడు సువార్త పని చేయండి. ఒకసారి చూడండి 2 తిమోతి ఆయన చనిపోతే ఎదుటి వచ్చినప్పుడు 4వ అధ్యాయం 5వ వచనం చదవండి.
అయితే ఆ, నీకు అన్ని విషయములలో మితముగా ఉండుము, ఆ, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, ఉమ్. ఈ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చదువుకోడు శ్రమ సుఖంగా ఉండమన్నాడు, శ్రమ పడమన్నాడు. శ్రమపడు, సువార్తకుని పని చేయు, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. కొంతమంది మనకు ముందు కొంతమంది నడిచిన వారు ఈ విధంగా నడిచారు. బయటకు తీసుకెళ్ళి ప్రార్థన చేస్తానికి వచ్చాం, ప్రార్థన ఉన్నా డబ్బులు తీసుకోవాలి అని డబ్బు సంపాదించుకుంటాం తరిగారు. పట్టుకొని వెళ్ళి అమ్మ ప్రభుని గురించి చెప్తా ఉంటే కొంతమంది ఏమంటున్నారంటే అమ్మ డబ్బులు ఇవ్వాలా, ఇలాంటి పరిస్థితి కూడా క్రియేట్ అయింది. అంటే వాళ్ళకి ఎలా అంటే ప్రార్థన అంత బయటకు వెళ్ళింది కానీ చేస్తే మనం డబ్బులు ఇస్తే ఓకే ప్రభుకి ఏదో ఇచ్చేస్తున్నాం అంతే. సువార్తగా కొంతమంది అయితే మా దగ్గర డబ్బులు లేవయ్యా, కొంతమంది అయితే మీ వాళ్ళు అక్కడున్నారు అక్కడ వాళ్ళు చెప్పుకోము. సువార్త ఎవరు చెప్పాలా? ప్రభు చెప్పింది అన్ని చెప్పింది అందరూ చెప్పాలి. వీళ్ళు ఎట్లా అంటే మతం అనే ముద్రపడి మీ వాళ్ళు అక్కడున్నారు వాళ్ళ చెప్పుకోము. అది ఒక ఎత్తు అయితే ఇంకొక ఆయన రక్షణ పొందిన ఆయన అంటాడు, నేను చెప్పినా ఎవరయ్యా ఎలా చదువుతున్నానండి, ఈయన గుడికి వెళ్తాడు ఎలా చదువుతున్నానండి అంటాడు ఇంకొక ఆయన. వార్త ఎవరు చెప్పాలా? తెచ్చుకెళ్ళి వాళ్ళకి ఇప్పుడు చెబుతాను ఉండాలి అదే వినని వాళ్ళకి చెప్పాలి. కానీ కొంతమంది రక్షణ పొందిన వారు వాళ్ళ ఊరికి వెళ్తే చెప్పే మాట ఏంటంటే మన వాళ్ళు అక్కడ ఉన్నారు, వార్త ఎవరికో కూడా తెలియని పరిస్థితులు ఉండి మాట్లాడిన అట్లా సృష్టిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు స్వార్థ చెప్పాలి. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తావు నువ్వు? అవునా అదే ఉన్నా సరే అట్లా స్వార్థ చెప్పాల్సింది వినాలమ్మా. అందరికీ సువార్త అని చెప్పి అందరూ చెప్పుకుని వెళ్తాం. సువార్త చెప్పే వాళ్ళని పని లేనాలుగా చూసే లోకమేది. మతి లేకుండా గాలికి తిరుగుతున్నాడు అని ఎవరన్నా ముద్రేశారు. శ్రమ పడతావో పడవా, ఏంటిది పని లేదంటావు, ఇక్కడ బాధ్యత అనుకుంటావు. ఆ మార్క్స్ ఉన్నాయి ప్రాక్టికల్గా మనం వెళ్ళినప్పుడు ఇలాంటి పీపుల్ కుటుంబాలు ఎదురుపడతాయి. ఎలా ప్రాక్టికల్గా దీన్ని కంటిన్యూ చేసి ముందుకెళ్తాం అంటే సువార్త పనులు శ్రమ ఉంటుంది. నేను అర్థం చేసుకోడు. నువ్వు వాళ్ళకు మేలు చేయాలని వాళ్ళ సోర్స్ కోసం వెళ్తుంటే నిన్ను 2 మాటలని పంపించేస్తాను. వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఏర్పడదు కానీ అది మంచిది. మనకి ఎప్పుడు ఏర్పడుతుంది మనం అసలు చేయలేం. ఇప్పుడు ఏర్పడతాయి గమనించు, అది టెంపరీ. దాని తర్వాత ఇంకో ఈజీగా అనిపించే వాళ్ళు పడుతున్నారు ముందుకెళ్ళి. మేము ఒకసారి సువార్తకి వెళ్తే ఒక ఊరి వాళ్ళు వ్యాను తగలబెడతాం అన్నారు. నేను బేతేరు సహవాసము చీరాల్లో ఉన్నప్పుడు వ్యాన్ వేసుకొని సుదీర్ఘ ప్రాంతాలు సువార్తకు వెళ్ళేవాళ్ళం. వాళ్ళతో మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైనా సువార్త చెప్తానికి నీ కుటుంబాన్ని పెంచి అయినా వెళ్ళాలనే ప్రయత్నం ఆలోచన ఉందా? చాలా సువార్త దూర ప్రాంతానికి వెళ్ళాలంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళాలి. సో అక్కడ వెళ్తే వచ్చారు మొండాలు. ఈ ప్రాంతం ఎవరు రమ్మంది కాసేపట్లో ఉన్నారా వ్యాన్ కాల్ చేస్తారు అన్నారు. ఇక దాని నుంచి ఎటు వెళ్ళాలో తెలియక ఆ ప్రాంతం విడిచిపెట్టాలి. కొండల్లో తీసుకెళ్ళి అవతల దిగారు. ఒక గ్రామం మొత్తం ప్రజలు వచ్చేసారు. అంటుంది ఇక్కడ చూస్తే వచ్చారు వ్యాన్ కాల్ చేస్తారు. సో మనకి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా సువార్త చెప్తే ఎవరైనా ఒకడు అంటాడు పని లేదా నీకు, పని చేసుకోవచ్చు కదా, చదువుకున్నావు ఏమి వచ్చేవాడిని అన్నాడు. పొద్దు ద్వారా అన్నాడు. ఎట్లా రెస్పాండ్ అవ్వాలి సువార్తకు ఏమని తీసుకుపెట్టి దీన్ని ప్రాక్టికల్గా వస్తాయి. మనం చాలా నీకు భయం కూడా కలగదానికి రాదు, కబులు అవుతా ఉంటావు. కానీ నువ్వు ముందుకు వెళితే ఇంకొక సువార్త మీద వాళ్ళకి రెడీగా ఉంటావు. మంచిగా ఉంటావు కదా.
ఇది ప్రాక్టికల్గా సువార్త చెప్పే వారి గురించి పరిస్థితి. ఇంకొక ఆయన పోయి ఆల్రెడీ సువార్త ఇట్లా చెప్పేసి వచ్చాడు. వాళ్ళ ఊరికి మనం ఎలా మునిపే సువార్త కరెక్ట్గా చెప్పకుండా ఇలా చెప్పి వచ్చాడు. అదే వచ్చాడు, మీరు సువార్త ఇస్తే బొట్టు తీసేయాలా, ఇప్పుడు నువ్వు వెళ్ళావు, అది చెప్పరు. అదే చెప్పమంటే అంటే ఎక్స్టర్నల్ పద్ధతుల్లో అలవాటు అయ్యి అది భక్తులు అది చెప్పేస్తున్నారు. భక్తులు బొట్టు తీసేయాలా వద్దా అని రక్షణ పొందిన తర్వాత ప్రభు చెప్తాడు, నెమ్మది చెప్పేస్తాడు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పే ఉంటారు. ఎందుకంటే మాకు దాంట్లో మొగుడు బతికుండా బొట్టు తీసేసి తిరగాలి. సో ఎలా వాళ్ళు చెప్తావా ఇంకా అయిపోయిందంట, క్లోజ్ గ్రామం. ఈ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ కొంతమంది చాలాసార్లు వాళ్ళతోనే చర్చికి వెళుతూ ప్రార్థనకి వెళ్తూ అసలు వాటి ప్రభు నమ్ముకోమని మనం ప్రజెక్ట్ చేసింది ఏంటంటే ప్రార్థనకి వెళ్ళి వచ్చి వాళ్ళు నాకు చేస్తే వాళ్ళే నమ్ముకుంటారు. వెనకపోతే సువార్త అట్లీస్ట్. సో మనం అదంతా ఏంది మిగతా అన్నీ చేస్తాం, బట్టలు ఇచ్చి హెల్ప్ చేస్తాం. చివరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు అప్పుడు వెళ్ళేవాళ్ళు. సో ఈ ప్రాక్టికల్ పరిస్థితుల్లో నోరు తెరవాలి. ఇది ఇప్పుడు నోరు తెరిచి ఇథియోపియన్కి సువార్త లేఖనాల గురించి చెప్పాడు. ఇక్కడ పరిస్థితుల్లో వాళ్ళకి సువార్త చెప్పాలని చెప్పినప్పుడు ఇట్లా అర్థమయ్యే చెప్పడం. మీకు చెప్పిన గొర్రె పిల్ల మాటలు అర్థం అవుతుంది. వధించబడిన గొర్రె పిల్ల అంటే సామాన్యంగా అసలు అర్థమవుతుంది. ఎట్లా ఏ మాటలు వాడాలి అవును తక్కువ సమయంలో ఆ జ్ఞానం కూడా మనకు చాలా అవసరం. గొర్రె పిల్లని ఒకసారి చెప్పాలి, ఇంకొక సింపుల్గా అర్థమయ్యేది. క్రీస్తుకి నేను రక్షిస్తానికి వచ్చాడమా అని ప్రారంభించి నీ శిక్షణ ఆయన శిలువలో ఫలించాడు, నీ తరపున ఆయన ప్రాణం పెట్టాడు, సమాధిగా తిరిగి లేచాడు. తెచ్చి తిరిగినప్పుడు నువ్వు ఈ విగ్రహాలు ఏమన్నదు బహుమతంతో ఒక నిమిషాలు సహాయం చేస్తాను. చిన్న మాట మిగతా దావీదు సంతానంలో పుట్టి అది ఏం తెలియదు. పౌలు చెప్పాడు అంటే అది యూదుడు ఉన్న కంటెక్స్ట్లో దావీదు సంతానంలో పుట్టి పుల్లు పట్టలేదు క్రీస్తు అని చెప్పాడు. అది అవసరమైన చోట ఆ జ్ఞానం చెప్పాల్సి వస్తుంది. అది కూడా అవసరం. సామాన్య మానవుడు సింపుల్ ఎవరు క్రీస్తు ఇంకా బలు ఇస్తున్నావు అంతా అయిపోయింది, దేవుడు బలైపోయాడు, మన పాపాలు ఎత్తుకుంటే ఆయన క్షమిస్తానన్నాడు. ఆ మాట వెళ్ళిపోవాలి. ఇప్పుడు కూడా చాలా బలిచ్చే వాళ్ళు ఉన్నారు. చాలా కొన్ని ప్రాంతాలకు అయితే నరబలి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మాంత్రికులు వాళ్ళు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ యొక్క మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకుంటూ ఆనందముతో ఇంటి ముందు రక్తాలు శుద్ధ పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడూ బలైపోయింది తీసుకుని ఎవరు ఏసు మాట్లాడుతున్నా అంటే చేస్తారు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాట వినని వాళ్ళు ఉన్నారు. క్రీస్తు గురించి దేవుడు ఎవరు వినడం. సో ఇలాంటి డిఫరెంట్ పరిస్థితులు మనకి ఏర్పడతా ఉంటాయి. సువార్త చెప్తున్నావా, నువ్వు నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే జీవితంలో ఒక్కసారి అతనికి విన్నా అతను స్టెప్ తీసుకోకపోయినా క్లియర్ నేను చెప్పాలి, నేను పాపం ఉన్నప్పుడు ప్రభు నన్ను రక్షించాడు, నా పాపాన్ని క్షమించాడు, యేసు క్రీస్తునామములో ఆయన నీ పాపాలను చనిపోయాడు, సులువులో ప్రాణం తిరిగి లేచాడు, నేను క్షమిస్తానన్నాడు. ప్లెయిన్ వర్డ్స్ సింపుల్ లాంగ్వేజ్లో వెళ్ళిపోతే నువ్వు చెప్పినట్టే. ఈ మాటలు చెప్పడానికి నీ స్పిరిట్ ఇప్పుడు కూడా ప్రిపరేషన్లో ఉంటేనే చెప్పగలం. అది ప్రాక్టికల్గా సువార్త చెప్పండి. సువార్త చెప్పడానికి కావాల్సిన ప్రిపరేషన్ స్పిరిట్ డెవలప్ చేసుకోండి. ముఖ్యంగా సువార్త చెప్పేటప్పుడు ఫస్ట్ మనం సాక్ష్యం ద్వారా నిజం చేయగలం. హైడౌట్లో ఉండిపోవాలి.
నీకు సువార్త చెప్తానికి వస్తున్న ప్రతి నిన్ను దాగేట్టుగా చేస్తున్న ప్రతి పరిస్థితిని నువ్వు ఎదిరించు. ఒక పరిస్థితి, సువార్త చెప్పి నిన్ను ఎవరైనా పొగడు, ఒక్కడే పొగుడుతాడు. గుర్తుపెట్టు, ఈ లోకంకి సువార్త వెరితనం. గుర్తుపెట్టుకో, స్ట్రాంగ్గా ఉండు. నశించుతున్న వారికి చాలా మందికి వెరితనం. ముందే ప్రిపేర్ అయిపో. వీళ్ళు నాకు ఆమోదం ఇవ్వాల్సిన పని లేదు. అప్పుడప్పుడు వస్తుంది నుంచి నమ్ముతారు. ఆ సిమ్టమ్ తెలుసుకో, అది కూడా నార్మల్. ధనం అధికంగా ఉంది. గుర్తుపెట్టుకో, నాణ్యత జనులు మిమ్మల్ని నిందించి అవమానించినప్పుడు ఎలా సంతోషించి ఆనందించి గంతులు వేరు ధనం అధికమగును. మీకు ఎట్లా ఆ మాట, ఈ స్పిరిట్ ఉంటే నీ ప్రయాణం చేసేటప్పుడైనా, లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడైనా, ఎవరికో ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్పగలుగుతావు. ఎందుకంటే నీకు నేను సువార్త చెప్పాలి, నీ మాట చెప్పాలి. మీతో పని చేసే వ్యక్తి వస్తాడు, ఏసీ బాగు చేసేవాడు. అరే సువార్త చెప్పాలనిపిస్తుంది అనే స్పిరిట్ నీకు వస్తుంది, చెప్పగలుగుతుంది. ఇద్దరికి ఫెయిల్ అయినా మూడో ఆయన ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. సో ఇప్పుడు సువార్త చేసే పరిస్థితి ఎలా? ఊరికే చేయటం అదొక మంచి పద్ధతి. అదొకటి నీటికి వస్తుంటారు, మనం చదువుకుంటుంటాం. ఇక్కడి నుంచి స్థానంగా నీ నివాసం టెంపరీగా గుంటూరు అయిపోతుంది. అక్కడ చెప్పచ్చు. ఇక్కడి నుంచి జాబ్ చేస్తాను సడన్గా చెన్నై వెళ్ళిపోతాం. సర్వలోకానికంటే అదే పెరుగుతుంది. జాబ్పేట నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు గుంటూరు, చెన్నై, రేపు నువ్వు దేశానికి కూడా వెళ్ళచ్చు. సో మనం ఎక్కడుంటే అక్కడ సువార్త చెప్పాలా, చెప్పని వాళ్ళకి చెప్పాలా. చెప్పిన వాళ్ళకు 2-3 సార్లు చెప్పడంలో తప్పు లేదు, అది రూలేమో కాదు. కానీ అట్లీస్ట్ వినని వ్యక్తికి ఒకసారి చెప్పాలి. అవును చెప్తాడు కదా, నేనైతే వినని వారిని వ్యక్తమైన సువార్త చెప్పాలని స్పెయిన్ దేశాన్ని కూడా బాధలు అంటాడు. అక్కడ ఇంకా వినలేదు, ఇక్కడ కొంతమంది విన్నారు. ఆ దూర ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తాను. సో వినని వారికి నీ బంధువుల్లో ఒకరికి చెప్పు. అందరికి చెప్పడం ప్రాక్టికల్ కష్టం అవ్వచ్చు, ఒకరు చెప్పలేరు. ఎప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. ముందు తెమ్మంటే తెస్తావు, ఆ పని చేయమని చేస్తావు. వీటన్నిటి మధ్య నీకు యాక్సెస్ వస్తుంది, సువార్త చెప్పే యాక్సెస్ అని ప్రోత్సహిస్తుంది. చెప్పు, ఈ పనులన్నీ చేసుకొని వాళ్ళ ముందు మంచి వాడిననే భలే ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిగించేదనుకో. ఇప్పుడు వచ్చిన పైన నీకు యాక్సెస్ ఉన్నావు కదా. నువ్వు తప్పితే అక్కడ మళ్ళా వేరే వ్యక్తిని వాళ్ళకి సువార్త చెప్పాలంటేనే ఆత్మ ఉన్నవాళ్ళు చాలా తక్కువ. నువ్వే చెప్పగలవు. అప్పుడు నువ్వు ఆ హెల్ప్ చేస్తారా, మాట చెప్పాలి, చెప్పు. ఎంతసేపు ప్రిపరేషన్, నీకు హార్ట్ అనేది ఎప్పుడు ఉండాలి, అది ఇంపార్టెంట్. ఉంటే అంటే చెప్పేస్తావు, ఒక చెప్పినట్టు అయిపోదు. సువార్త చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాక్టికల్గా ఇది గమనించుకోండి. ఇంకో విధంగా చెప్పచ్చు, నువ్వు క్రీస్తుని తెలుసుకోండి. ప్రత్యేకంగా జీవించడం వలన క్రీస్తు గురించిన సువాసన ఆటోమేటిక్గా నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు అంతకుముందు పర్లేదు, ప్రభు అయిన తర్వాత చాలా నీట్గా ఉంటున్నాడు. ప్రభు అనే మాట వాళ్ళ నుంచి వస్తూ ఉంటారు. ఆ సమయంలో మిషనరీస్ వచ్చి సేవ చేయుట అనే మార్గాన్ని వాడుకొని సువార్త ప్రకటించారు. మిషనరీస్ వచ్చి సువార్త చెప్తానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే వైద్య సేవ, విద్యాసేవ, ఎడ్యుకేషన్, పుష్టిరోగులకి లేకపోతే విద్య లేని వారికి చెప్పడం, స్త్రీలకు విద్య అందించడం, వీటికి చెబుతూనే ప్యారలల్గా వారు సువార్త ప్రకటించారు. నీ జీవితంలో అలాంటి అవకాశం ఏదన్నా క్రియేట్ చేసే అవకాశం ఉందా ఆలోచించు. సువార్త చెప్పు. ప్రభు గురించి విన్నావా అంటే నేను ఎందుకు వెళ్ళలేదు, ఒక గ్రూప్ నైట్లోకి చదువుతూ ఉంటాను అనేవారికి తప్పితే నువ్వు నిజంగా ఆ మాట
కరెక్ట్గా ఆ పాయింట్కి వచ్చి చెప్పకపోతే అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. చర్చికి వాళ్ళు చాలాసార్లు రావచ్చు. నువ్వు కరెక్ట్గా క్రీస్తుల సువార్త ఏంటమ్మా నాకెందుకు తెలియదు, నాకు చెప్పొచ్చు కదా అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఏం తెలుసు అంటే మర్చిపోయాను, ఆయన నమ్ముకున్న తర్వాత బాగానే అయింది, నాకు బాగుంటుంది. ఏం బాగుంటుంది చెప్పలేదు. చర్చికి పోతుంటే భలే ఉండేది అయ్యా, ఏముంది నీకు భలేగా ఉండేది, ఏముంది చెప్పమ్మా, ఎవరు ఆయనంటే గుర్తుండలేదు, చెబుతా ఉంటారు. అది సామాన్య మానవుడి యొక్క స్థితి. సో చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సువార్తని స్పష్టంగా విన్నారు అంటే నేను వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నువ్వు సువార్తని పిన్ పాయింట్గా చెప్పటం తక్కువ సమయంలో వాళ్ళకి ఆ మాట పాపక్షమాపణ వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళకి 2-3 సార్లు చెప్తే ఆ ప్రభు స్కూల్లో ప్రాణం పెట్టాడు. అతను ప్రార్థన అర్థం కాదు చాలా మందికి. కొంతమందికి ఇంట్లోకి వెళ్ళి క్లియర్గా చెప్తేనే అర్థం కానంత ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క హృదయాన్ని అంధకారం చేసిందనే మాట అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయుల 4 చెప్తున్నాడు. ఎంత చెప్తున్నా ప్రార్థిస్తూ ఉన్నారు. మొదలుమాట కీర్తి మా ప్రభువు నీకు అన్ని మేలు చేస్తాడు. ఒకసారి చెప్పే బాగుంది, అసలు సువార్త చెప్పు సువార్త చెప్పు, లేకపోతే ఆ సోడు నరకానికి వెళ్తాడు. అది నీ పెయిన్ అయి ఉండాలి. రక్షణ పొంది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సువార్త వినకుండా వీళ్ళు కూడా వాళ్ళతోనే కలిసిపోతూ జీవనం సాగించే వాళ్ళు చాలా ఉన్నారు. ఇది ఎంత బలహీనులంటే నేను చనిపోతే వాళ్ళే కదా నాకు చేసేది అని కసం చెప్పడం మోనేదెవరు అంటే ఆత్మ మరణం గురించి చెప్పారు. ఈ మరణం గురించి అది ప్రాక్టికల్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఒకరు తెలుసుకొని వాళ్ళకి చెప్పడం కాదు, నిదానంగా వాళ్ళలో కలిసిపోయి మంచి 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 దేవుని చెప్తే మళ్ళీ దీన్ని మా మీద ఎదురొస్తారు అని వాళ్ళని కలిసిపోయి చివరికి సువార్త చెప్పేది నిన్ను నువ్వు పక్కన పెట్టేసుకోవాలి. శ్రమపడు, లేదా స్లోగా నువ్వు వాళ్ళ మంచి వారిగా యాక్షన్ చేసుకుంటూ నేనేం చెప్తే ఇప్పుడు నా మీద పడతారే, నాకున్న మంచి పేరు అంతా వార్తే, నా మీద ఎదురు తిని ఇదంతా ఎందుకు నాగమ్మా అపోవాలి ఎంత ఎందుకు ఆ పరిస్థితులు క్రియేట్ చేసుకోవాలి. మనుషులను క్రీస్తుని బట్టి నిజముగా ప్రేమించంతే కానీ వారి ఆమోదాన్ని నువ్వు పొందాలని ప్రయత్నం చేయాలి. లాంగ్ రన్లో నీ మీద వాళ్ళకి మంచి అభిప్రాయం భావిస్తాడు. నీ సొంత ప్రయత్నాలు చేసి నువ్వు చేశానంటే ఇవన్నీ ప్రాక్టికల్ వస్తాయి. అసలు సువార్త చెప్తుంటే అపవాది నిన్ను నోరు ఆపేసంతా ఎందుకు చెప్పొచ్చావు, నాకు అవసరమా, నీలో నువ్వు పెట్టుకోవచ్చుగా, ఏదో నిన్నేదో నమ్ముకోమంటే మళ్ళీ నీలో నువ్వు ఉంచుకోకుండా మా బరువు తిస్తాను వాళ్ళు ఎట్లా ఇప్పుడు సువార్త చెప్తాం. క్రీస్తు యేసు యొక్క ఆత్మను పొందుకుంటేనే తెలియట్లేదు మా ప్రభు బలమైన వాడు, ఈ పరిస్థితి అంతా కూడా నా వైపు తిప్పుతాడు, నేను సువార్త ముందుకు వెళ్ళాలి వాడికి చెప్తాను. లేకపోతే నేను కూడా ఎవరన్నా తెలిసిన వాళ్ళకి బైబిల్ ఏమన్నా హైడౌట్లో చేయటం అలా ఉండిపోతాను. ఎందుకంటే ఇప్పుడున్న మత్స్యం ఇదొక మతంలో క్రియేట్ చేశారు. దాంతో కొంచెం పిల్లలు ఇవ్వకూడదు, సువార్త నీకు ఏదో ఉండకూడదు, వాళ్ళు పిల్లనిచ్చేది అని ఒకడు అంటాడు. ఇప్పుడు చెప్తానికి వచ్చావు, ఏదో నువ్వు వెళ్ళావంటే ఓకే, ఇట్లా కామ్గా ఉన్నామంటే రేపు కొంచెం పెళ్ళిళ్ళు చేయగలుగుతాం. నువ్వు పోయి ఇయని వెళ్తావా, నీ కండలో తెలుస్తుంటే పెట్టాలంటారు. నుంచి అపవాది రాడు. ఆ పరిస్థితుల్లో ఎట్లా ఉంటున్నాడు, ఈ లోకంలో యాత్రికుడు వలె ఉన్నావు.
వీళ్ళని మాటని డెప్త్గా తీసుకుని అవును కదా, అవును పిల్లలు ఏమవుతారు, ఇవన్నీ ఎంత లేదా పిల్లలు ఏం తీసుకున్నారు చెప్తాంది. కొంతమంది జీవితాలు ప్రాక్టికల్గా. సో వీటినన్నిటి నుంచి కూడా తప్పించుకొని సువార్త చెప్పాలి అని అంటే నువ్వు నిత్యము పరిస్థితులు దేవుని చేతిలో ఉంటాయి. పరిస్థితులు మనం నమ్మాల్సింది దేవుని చేతిలో ఉంటాయి. మనుషుల హృదయాలు కూడా ఆయన వశంలో ఉంటాయి. ఎప్పుడు అది కళ్ళ ముందు ఉండాలి వాక్యం. ఇప్పుడు ఇప్పుడు అంటున్న వీళ్ళే ప్రభు నా వైపు తిప్పేస్తాడు. నేను ఎలా ఉండాలంటే వాళ్ళ మాట అంటే తిరిగి ఒకప్పుడే బూతులు పెట్టేవాడిని. అలా ఉంటాను. నేను చేయాల్సినది యాక్షన్ సరి చేసుకోవాల్సింది. వాళ్ళను మోసం చేస్తుంటే తెలుస్తుంది. నువ్వు 2 మోసాలు చేస్తే ఒకప్పుడు అలా కాకుండా ప్రార్థన చేసుకుంటూ నీ మోసం నుంచి తప్పించు, సహాయం మీద మళ్ళీ వచ్చేట్టుగా. ఇవన్నీ కూడా ట్రాప్స్ చేసి వాళ్ళు నేను నోరు కదలకుండా మన స్టార్ట్లో పడ్డారు. అసలు సువార్త చెప్పండి, వాళ్ళు అపవాదం చెప్తాను, నేను చెప్తాను సువార్త నీ బదులు చూసుకున్నావా. కొంతమంది ఆ ట్రాప్స్లో పడి సువార్త చెప్పడానికి ప్రిపరేషన్ కలిగిన జీవనాన్ని డెవలప్ చేసుకుంటున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్లకుండా దాంట్లో అక్కడక్కడే ఉంది. ఇదేం చెప్తాం, మనం పనిలోకి నడిపించాలి. ఒక్కరికన్నా డైరెక్ట్గా యేసుక్రీస్తు నీ పాపాలు క్షమిస్తాడో ఆయన నమ్ముకో, నీకు నరక శిక్ష తప్పుద్ది, ఆయన మరలా వస్తున్నాడు, ఆయన ఉండే చోటకి ఆయన నమ్మిన వారిని తీసుకెళ్తున్నాడు, నమ్మకపోతే శిక్ష. ఒక్కరికన్నా చెప్పకపోతే ఈరోజు రిపీట్ ఏంటి బాబా, నేను ఏంటి అసలు ఏంటని తెలుసుకున్నాను. నాకు ఆత్మ గురించిన విషయం కంటే ఈలోకి సంబంధమైన విషయాలను భయం ఎక్కువైపోయింది. అది రియాలిటీ. ఈ రియాలిటీ ప్రభు బలపరుస్తాడు. తర్వాత నేను సువార్త చెప్పాలి. సువార్త చెప్పి 5-6 నెలలు అయిందా ఎవరికన్నా? ఇటీవల 1 month ఎవరికన్నా చెప్పాలి ఒకసారి క్వశ్చన్స్ ఇంటికి చెప్పలేకపోతున్నాం, ఇప్పుడు చెప్పగలుగుతాం. నన్ను బలపరచు, నేను మీ సువార్త చెప్పాలా. మనం ఒకసారి చెక్ చేసుకున్నాం. ఎందుకంటే దేవుని యొక్క మెసేజెస్ కింద ప్రభు మనకి ఈ జీవాన్ని ఇచ్చాడు. అది ఒక ముఖ్యమైన పని. ఒక్కసారన్నా అందరికి చెప్పలేకపోయినా నీ పరిధిలో ఉన్నారు నువ్వే చెప్పగలరు. అసలు వేరే వాళ్ళు వచ్చారా, వాళ్ళు ముగ్గురులై అని వాళ్ళు నువ్వు చెప్తూ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి చెప్పండి. నిన్నే పెట్టాడు అక్కడ. కొద్ది ఊపులు నీ హెల్ప్ తీసుకుంటుంటారు, నీతో ఉంటుంటారు, మరి రాకుంటారు. అసలు వాళ్ళు చెప్పగలరు, భయపడు. దేవుడి మాటలు దీవించుకుంటారు. ఆమె